హల్లెలూయా. చాలా మంది అంటున్నారు, మరి తల్లిని ఎందుకు ఆరాధిస్తున్నారు, మరి తల్లిని ఎందుకు పూజిస్తున్నారు, మరి తల్లిని ఎందుకు దండలేస్తున్నారు, చీరలు కడుతున్నారు, ఊరేగిస్తున్నారు అని చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు. పైకి దేవుడిగానే చూపిస్తాడు, కానీ వెనకాల మాత్రం చెప్పండి ఆడితే అది మరియమ్మ బొమ్మ అయినా యేసుక్రీస్తు వారి బొమ్మ అయినా నువ్వు ఏదెట్టినా ఏ ఆకారం పెట్టినా ఆయన వచ్చుకుంటాడు. అందుకే దేవుడు ఫైర్ అయిపోయేదాడు చెప్పినా ఏ ఆకారానికి మీరు దండం పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే వెనకాల ఆడు ఉంటాడు. ఆడు దేవుడు నిక్కిరిస్తాడు. ఆడు సరాసరి చూడు నీ పిల్లలు నాకే మొక్కుతున్నారని దేవుడికే ఎక్కిరింపులు చేస్తాడు. అంత భయంకరమైన వ్యక్తి. అందుకే విగ్రహాల జోలికి పోకూడదు. చాలామంది తినొచ్చాను కానీ తినేరు పడదినేరు అంతే, ఇంకా ప్రసాదాలు తినకూడదని అన్నో మానేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. మానేసి పండి, మీకు దయ్యాలతోనే సహవాసం అంటే పండి, మీరు దయ్యాలతోనే ఉంటానంటే పొండి, మీరు దయ్యాల బల్లోనే చేయముందే